ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సంక్రాంతి అనేటప్పటికీ ఖచ్చితంగా మన తెలుగు లోగిళ్ళల్లో ఖచ్చితంగా అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు, పిండి వంటలు, కుటుంబాలతో మనం కలిసి చూసే తెలుగు సినిమాలు. మరి అలాంటి ఈసారి సంక్రాంతి సినిమాలు 3 వస్తున్నాయి. ఒకటేమో రూల్స్ మార్చేస్తూ మరైతే గేమ్ చేంజర్గా నేను ఉండబోతున్నా అంటూ రామ్ చరణ్ గారు వస్తూ ఉంటే, లేదు ఈసారి నేనే మహారాజును అవుతాను అంటూ కూడా డాకు మహారాజుగా బాలకృష్ణ గారు వస్తున్నారు. ఇవన్నీ కాదు, మరి ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయాలని నేను వచ్చేస్తున్నా అంటూ కూడా సంక్రాంతికి వస్తున్నాం అంటూ విక్టరీ వెంకటేష్ గారు కూడా వచ్చేస్తున్నారు. మరి ఈ 3 మూవీస్ ఎలా ఉండబోతున్నాయి, మరి బిజినెస్ కానీ బజ్ కానీ ఎలా ఉంది, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవడానికి మనతో పాటు కూడా మరి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్ అయిన భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి తెలుసున్నాం. హాయ్ సార్. హాయ్. 3 సినిమాలు ముచ్చటగా 3 వస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు అనేటప్పటికీ ఒక ప్రత్యేక అనుబంధం అండ్ ఒక బజ్ అనేది కూడా ఉంటుంది. కానీ ఈసారి వస్తున్న 3 సినిమాల్లో ఎందుకో కొంచెం జోష్ తగ్గినట్టు అనిపిస్తుంది. మీరేమంటారు? అంటే సంక్రాంతికి కోడి పందాలు ఎలా ఉంటాయో అలాగే సినిమా పందాలు కూడా ఉంటాయి. ఒకేసారి 4, 5 హీరోల సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సంక్రాంతికి ఆ కెపాసిటీ ఉంది. అంటే ఈ సినిమా చూసి ఇమ్మీడియట్గా ఇంకొక సినిమా చూసి ఆ తర్వాత ఇంకొక సినిమా, అంటే 4 ఆటలు చూసేసే మూడ్లో ఆడియన్ ఉంటాడు. కాబట్టి ఈ సెలబ్రేషన్కి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి ఎన్ని సినిమాలైనా వేసేస్తారు వీళ్ళు. అయితే ఈసారి కేవలం 3 సినిమాలు మాత్రమే వస్తున్నాయి. ఈ 3 సినిమాలకి వాటికి ఉండేటువంటి ఇబ్బందులు వాటికి ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు. ఓకే. అందుకని మీరు అన్నట్టుగా హడావిడి కనిపించట్లేదు. అంటే నిశ్శబ్ద విప్లవం జరగాలి ఏది జరిగినా, అటువంటి కండిషన్ అయితే ఉంది. సంక్రాంతి ఓపెన్ అయింది ఒక రకంగా. గేమ్ చేంజర్ బుకింగ్స్ ఓపెన్ అయినాయి రాత్రి నుంచి. సో ఏమిటి పరిస్థితి అనేది అక్కడ మొదలు పెడదాం. అక్కడ మొదలు పెడితే మార్నింగ్ షోస్, దీనికి బెనిఫిట్ షోస్ ఉండవు తెలంగాణలో అన్నారు, కానీ ఇచ్చారు. 4 నుంచి షో వేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు, వేస్తున్నారు. దానికి కొద్దిపాటి హైక్ ఇచ్చారు, అన్నీ చేశారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో తగ్గింది. ఏది ఈ ప్రైస్ హైక్ అనేది ఏపీలో కొంచెం ఎక్కువ ఇచ్చారు, ఇక్కడ తక్కువ ఇచ్చారు. ఏపీలో 1 o'clock నుంచి షో వేస్తున్నారు. తెలంగాణలో మాత్రం పుష్ప అనుభవంతో 4 నుంచి అలౌ చేశారు. నిజానికి అసలు బెనిఫిట్ షోస్ ఉండవు అని చెప్పి ఆయన ఫ్లోర్లో చెప్పారు సీఎం గారు. అయినప్పటికీ మొదటి నుంచి కూడా ఉంటుంది అని కాన్ఫిడెంట్గా రాజు గారు చెప్తూ వస్తున్నాడు. అదే వర్కౌట్ అయింది. మొత్తానికి 4 నుంచి షోస్ పడుతున్నాయి. అలాగే షోస్ సంఖ్య పరంగా చూసినా కానీ ఎక్కువే ఉన్నాయి. కాబట్టి గేమ్ చేంజ్ చేయబోతోంది అనే అనుకున్నారు. కానీ బుకింగ్స్ తెరిచిన తర్వాత ఈ హడావిడి అక్కడ కనిపించట్లేదు. ఓకే. అంటే మార్నింగ్ షోస్ అన్నీ స్పీడ్గానే ఫుల్ అయినాయి. అంటే ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు బుకింగ్ తెరుస్తారా అని. అలా యాప్ ఓపెన్ చేసి పడుకున్నట్టు ఉన్నారు వాళ్ళు. ఓకే. ఫైనల్గా మార్నింగ్ షోస్కి 6:30 వరకు హడావిడి కనిపించింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. చాలా ఏరియాల్లో ఆకుపచ్చగా కనిపిస్తోంది తెర. ఆకుపచ్చగా అంటే జనరల్గా మనం ఏ సెన్స్లో తీసుకుంటాం అంటే పాజిటివ్ సెన్స్లో తీసుకుంటాం. సస్యశ్యామలంగా ఉంది అంటే సుభిక్షంగా ఉందని అనుకుంటాం. కానీ ఇక్కడ యాప్లోకి వెళ్ళి గ్రీన్గా ఉంటే, ఓకే, మీరు ఆ సెన్స్లో అన్నారు అన్నమాట. గ్రీన్గా ఉంటే సీట్స్ అవైలబిలిటీ ఉందని అర్థం. ఓకే. అట్లా అవైలబిలిటీ విపరీతంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది వాతావరణం. అంటే ఎందుకు జనాలు కనెక్ట్ కావడం లేదు, ఈ సినిమాకి వెళ్ళాలనేటువంటి ఆతృత లేదా అనిపిస్తుంది. అంటే దీనికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటేమో శంకర్ మీద ఉన్నటువంటి అనేక అపోహలతో జనాలు ముందడుగు వేయటానికి కొంచెం సంశయిస్తున్నారు. రెండోది, ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ బీభత్సమైనటువంటి స్థాయిలో అయితే జరగలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ట్రైలర్ కొంత ఈ సినిమాలో ఏదో ఉండబోతోంది అనే ఇండికేషన్ ఇచ్చింది బలంగా. కానీ ఒక రకంగా చూస్తే ఆ ట్రైలర్ తర్వాత బజ్ ఏదో కొంచెం వచ్చింది. అంతకు ముందు అసలు ఇది కూడా లేదు.
ఏమిటి సినిమా పరిస్థితి అనుకునే కండిషన్లోనే ఉంది ప్రపంచం. కానీ ట్రైలర్ కొంత పెంచింది. ట్రైలర్ పెంచింది ఒక రకంగా. అది పుష్ప రికార్డ్స్ని కొట్టింది వ్యూస్ పరంగా. అంటే దాదాపు అది పెట్టిన వెంటనే 180 మిలియన్ దాటిపోయి ఒక రికార్డుని అయితే కొట్టింది అది. కానీ థియేట్రికల్ కలెక్షన్ విషయంలో కూడా పుష్ప రికార్డులను కొడుతుందా ఇది అనే ప్రశ్న ముందుకొచ్చినప్పుడు ఈరోజు కనిపిస్తున్న హడావిడి చూస్తే దాంతో కంపేర్ చేస్తే అది కనిపించడం లేదు, ఆ వేగం కనిపించడం లేదు. ఇది షో పడిన తర్వాత పరిస్థితి మారే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, షో పడిన తర్వాత అంటే ఏపీలో 1 o'clock షో పడుతోంది, ఇక్కడ 4 గంటలకు పడుతోంది. 1 o'clock షోకి అక్కడ రిపోర్ట్ వస్తుంది బయటికి. అంటే 3-4 మధ్యలో ఇక్కడ షో పడే టైంకి అక్కడ రిజల్ట్ బయటకు వచ్చేస్తుంది. అక్కడ రిజల్ట్ బయటికి పాజిటివ్గా వస్తే మాత్రం ఇది జనాలకి ఎగబడతారు సినిమాకి. అప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సస్యశ్యామలం ఉండదు. ఓకే, ఆకుపచ్చ అనేది ఎక్కడ కనిపించదు. ఆకుపచ్చ ఉండదు, పూర్తిగా నలుపు రంగులోకి మారాలి తెర. నలుపు రంగులోకి మారుతుంది అని ఆశిద్దాం. ప్రస్తుతానికైతే హడావిడి కనిపించట్లేదు. కానీ 10వ తారీఖు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 4 నుంచి సీన్ మారే అవకాశం అయితే ఉంది. అంటే పాత శంకర్ని చూడబోతున్నారు మీరు అని చెప్పి అందరూ చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. మరి డెఫినెట్గా పాత శంకర్ కనిపిస్తే, పాత శంకర్ సినిమాలు రికార్డులు అంటే ఆ రోజుల్లో ఆయన డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతోందంటే ఇక్కడ స్ట్రైట్ సినిమాలు వెనక్కి సర్దుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈసారి మొదటిసారిగా ఆయన స్ట్రైట్ సినిమాతో వస్తున్నాడు తెలుగులో. సో ఒక బ్రైట్ హిట్ ఇస్తాడని అనుకుంటున్నారు అందరూ. అది సినిమా పడితే తప్ప ఆయన మీద ఉన్నటువంటి 2 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే దాదాపు రోబో తర్వాత ఆయన రోబో 2 చేశాడు. రోబో 2 ఏడిపించింది జనాలను ఒక రకంగా. అంటే విలన్ పట్ల సింపతి వచ్చేలాగా, హీరో పట్ల కోపం వచ్చేలాగా తయారైంది అది. దాంతో సినిమా కనెక్ట్ కాలేదు. ఏమి మాట్లాడినా ఎంత చెప్పినా ఆ సినిమా నిరుత్సాహపరిచింది ఆడియన్స్ని. సో అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత ఐ వచ్చింది. ఐ అంతకంటే ముందే వచ్చింది. ఓకే, ఐ అంతకంటే ముందే వచ్చి ఇబ్బంది పెట్టింది. నిజానికి ఈయన 3 Idiots రీమేక్ చేయడం దగ్గర నుంచి స్నేహితుడా గందరగోళం మొదలైంది. ఇలా ఫైనల్గా సుజాత అనేటువంటి ఒక రైటర్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈయనకి కష్టాలు మొదలయ్యాయి అనేది వినిపిస్తున్న మాట. అయితే ఈ సినిమాకి కథ ఆయన తయారు చేసుకోలేదు. ఆయన కాకుండా ఈ సినిమాకి వేరే ఒక పాపులర్ డైరెక్టర్ కథ ఇచ్చాడు. దాని మీద ఇప్పుడు హోప్ ఉంది జనాలకి. ఆ హోప్ ఒకటి కారణం. రెండోది పాత శంకర్ కనిపిస్తాడు అని అందరూ చెబుతున్న మాటలు. ఇవి ఆ సినిమా మీద కొంత పాజిటివ్ వైబ్ తీసుకొచ్చింది. కానీ ట్రైలర్ నిలబెట్టింది. ట్రైలర్ కొంత ఈ ఆర్గ్యుమెంట్కి సపోర్ట్ ఇచ్చింది. అందుకని ఈ మేరకైనా కనిపిస్తోంది హడావిడి. సినిమా బాగుంటే మాత్రం అది వెళ్ళిపోతుంది. ఓకే, సో 4 వరకు దాని పరిస్థితి చెప్పే ఇది కాదు. అది ఓకే అయిపోతే నెక్స్ట్ ఇంకొక సినిమా ఉంది, డాకు మహారాజ్. డాకు మహారాజ్కి ప్రమోషన్ ప్రాపర్గా జరగటం లేదు అనేది అభిమానుల్లో కూడా ఉంది. అంటే వివాదం ఉంది ఆ సినిమా మీద. ఆ సినిమా పాట ఒక వివాదం రేకెత్తించింది. ఆ వివాదం నడుస్తోంది ఇప్పటికీ. కానీ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాతే మిక్స్డ్ ఎమోషన్స్, అవును, అండ్ ఆ ట్రోలింగ్ కానీ ఇవన్నీ కూడా అది దాన్ని అంటే ఎలా తీసుకోవాలని అర్థం కావట్లేదు. పాజిటివ్గానే తీసుకుంటున్నారు వాళ్ళైతే ప్రొడ్యూసర్లు. ఏదో ఒకటి మంచిగా జరిగినా చెడుగా జరిగినా కానీ ప్రచారం జరుగుతోంది. ఇది చాలు మనకి అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అంటే మరక మంచిదే అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్నారు. రెండోది ఆ పాటకు సంబంధించి మూమెంట్స్కి సంబంధించి వచ్చిన విమర్శలకి ఎన్టీ రామారావు గారి యమగోళ సినిమా దగ్గర నుంచి రెఫరెన్సులు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి అది ఓకే. అది తప్ప విడిగా ప్రమోషనల్ యాక్టివిటీ బీభత్సంగా ఎక్కడ కనబట్టలేదు దానికి. అది కూడా తెర మీద బొమ్మ పడిన తర్వాత చూద్దామనే మూడ్లోనే ఉన్నారు. కానీ సార్ 10th ఒకటి రిలీజ్ అవుతుంది, 12th ఒకటి రిలీజ్ అవుతుంది, 14th రిలీజ్ అవుతుంది. కాకపోతే మిగతా అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే
ఒక పోటీ వాతావరణం అనేది కనిపించేది అంటే ఒక్కొక్క మూవీస్ విషయంలో. కాకపోతే ఈ పోటీ వాతావరణం అనేది ఈసారి మరీ లేకుండా పోవడానికి గల అది కారణం. అంటే 3 సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేసి ఏ సినిమా గెలుస్తుంది అనేది చూడటం అదే యాక్చువల్ పోటీ. ఓకే. కానీ ఈ రకమైన పోటీలు అవాయిడ్ చేసి సినిమాకి నష్టం తగ్గించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ చాలా కాలం క్రితమే ఎమర్జ్ అయింది. దాన్ని కుమ్మక్కు రిలీజులు అంటారు. అంటే సంక్రాంతికి కావచ్చు, ఏ పండగకైనా సరే ఒక పెద్ద హీరో సినిమా వేసి 2-3 చిన్న సినిమాలు వేసి అంటే 10 రోజుల పాటు పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిన ఒక 10 రోజుల పాటు ప్రపంచంలో ఉన్న అన్ని థియేటర్లలోనూ ఆ సినిమాయే ఉండేటట్టుగా ఆర్గనైజ్ చేసి ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా చేసి ఆ సినిమా కలెక్షన్ మొత్తం అది ఎంత వసూలు చేయగలదో అంతా వసూలు చేసింది అనిపించిన తర్వాత అది తీసి ఇంకో పెద్ద హీరో సినిమా వేయటం అనే కార్యక్రమం కొంతకాలం నడిచింది. ఆ తర్వాత దాని మీద విపరీతమైన విమర్శ వచ్చిన తర్వాత మారి 2 సినిమాలు ఎలో చేయడం మొదలుపెట్టారు పండక్కి. అది నెమ్మదిగా 3 సినిమాలకు విస్తరించింది. ఇప్పటికీ ఆ కేర్ తీసుకుంటున్నారు. అంటే 2 డేస్ గ్యాప్ ఇవ్వటం వలన ఇక్కడ తెరలు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది, స్క్రీన్స్ షోస్ సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మొదటి 2 రోజులు గేమ్ చేంజర్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు ఎవరికి. ఓకే. ఆ టైంలో అంటే 10, 11 ఈ 2 రోజులు సినిమాకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి గేమ్ చేంజర్ తప్ప ఇంకో సినిమా కనిపించదు ఏ థియేటర్లో అయినా సరే. ఆ లెవెల్లో వేసేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత గేమ్ చేంజర్ వచ్చినప్పుడు దీన్ని కొంత తగ్గుతారు. ఇలా నెమ్మదిగా అకామిడేట్ చేసుకుంటూ పెడతారు మూడిటికి. ఇలా ఒక డిజైన్ జరిగిపోయింది ఆల్రెడీ. ఈ డిజైనర్ దిల్ రాజు గారే 3 సినిమాలకి ఆయనే. ఏంటంటే ఈ యొక్క సంక్రాంతి దిల్ రాజు గారి లైఫ్లో ఇలాంటి సంక్రాంతి మరొకసారి రాదేమో. ఇంకా రాదు. ఏంటంటే 2 సినిమాలకు ప్రత్యక్షంగా, ఒక సినిమాకి పరోక్షంగా. అంటే పరోక్షంగా అంటే నైజాం వరకు ఆయన తీసుకున్నాడు. నైజాం వరకు ఆయన చేతిలో ఉంది డాకు మహారాజ్. దాని మీద హోప్స్ ఉన్నాయి. ఈ 2 సినిమాలు టోటల్గా ఆయన సినిమాలే. నిజానికి ఇది డిసెంబర్లో అనుకున్నారు ముందు గేమ్ చేంజర్. ఓకే. గేమ్ చేంజర్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేద్దామనే అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే దీన్ని సంక్రాంతికి షిఫ్ట్ చేశారో కొడుకు కోసం త్యాగం చేసి విశ్వంభరని వెనక్కి తీసుకెళ్ళాడు ఆయన, చిరంజీవి గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పండక్కి ఈ సినిమా కొట్టాలి అనేది వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ టార్గెట్ రీచ్ అవుతారా లేదా అనేది సినిమా పడే వరకు చెప్పలేని కండిషన్ ఉంది. డాకు మహారాజ్ దగ్గరకు వచ్చేసరికి బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీ భగవంత్ కేసరికి కనిపించినటువంటి వైబ్ కూడా ఇక్కడ కనిపించడం లేదు. చాలా నార్మల్గా నడుస్తోంది. జనాలందరూ చూస్తున్నారు ఈ సినిమా పరిస్థితి ఏమిటి అని. అది కూడా థియేటర్లో సినిమా పడిన తర్వాత వచ్చే నిర్ణయం లాగానే కనిపిస్తుంది. కొద్దో గొప్ప హడావిడి చేస్తోంది ప్రమోషనల్ యాక్టివిటీ పరంగా. సంక్రాంతికి వస్తున్నాం అనే పేరుతో అనిల్ రావిపూడి ఎక్కువ హడావిడి చేస్తున్నాడు. అంటే రకరకాల స్కిట్టులు చేస్తున్నారు, స్ట్రీట్ ప్లేలు చేస్తున్నారు, ఇలా జనాల్ని ఎంగేజ్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ అటెన్షన్ని గ్రాప్ చేసే ప్రయత్నం చాలా ఎక్కువ జరుగుతోంది మిగతా వేరే మూవీస్తో కంపేర్ చేస్తే. ఇవేమో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చాలా గ్రాండ్గా చేశారు ఏది గేమ్ చేంజర్కి. ఇక డాకు మహారాజ్ దగ్గరికి వచ్చేసరికి ఆ హడావిడి కూడా కనిపించడం లేదు. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైనా పెడతారా అంటే ఇప్పుడు టైం అయిపోయింది. కాబట్టి ఇంకా సినిమా థియేటర్లో పడిన తర్వాత దాని భవిష్యత్తు ఏంటనేది చెప్పడమే. గేమ్ చేంజర్కి 3-4 ఈవెంట్స్ చేశారు వాళ్ళు. చేసినప్పటికీ ట్రైలర్ వచ్చిన తర్వాతే దాని మీద కొంత హోప్ వచ్చింది. అది వాటి కండిషన్. సంక్రాంతికి వస్తున్నాం అనేది మాత్రం నిరంతరం కొత్త పద్ధతులు. అంటే ఆయన షూటింగ్ స్పాట్లో ఉంటాడు అనిల్ రావిపూడి, ఎవరో వస్తారు కర్రలు తీసుకుని, టైటిల్ చెప్పకుండా పారిపోతాడండి డైరెక్టరు అంటారు వాళ్ళు. అంటే సంక్రాంతికి వస్తున్నాం అంటాడు. సంక్రాంతికి వస్తున్నారు సరే, టైటిల్ ఏంటి చెప్పబోతే తలపగలు కొట్టేస్తూ ఉంటారు వాళ్ళు. అదే టైటిల్ అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి పంపించడం, ఇలాంటి స్కిట్లు స్ట్రీట్ ప్లేలు వేస్తున్నాడు ఆయన. అలాగే దిల్ రాజు గారితో కూడా నటింపజేసి, వెంకటేష్తో నటింపజేసి, ఇలా అలాగే హీరోయిన్స్తో కూడా బాగా విపరీతంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇప్పించి ఆ సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్ అయితే తీసుకురాగలిగాడు ఆయన. ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితుల్లో
కొద్దో గొప్ప బజ్ ఉన్నదైతే సంక్రాంతికి వస్తున్నాంకి. యా. కాబట్టి అట్నుంచి వెళ్లాల్సి ఉంటుంది. నెంబర్ 1 దానికి వేయాలి. అంటే ఇప్పుడు 2019 సీన్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఇక్కడ. 2019లో కూడా సేమ్ వీళ్ళే వచ్చారు. వీళ్ళ ముగ్గురే అప్పుడు. వినయ విధేయ రామాతో రామ్ చరణ్, కథానాయకుడు అనే సినిమాతో బాలకృష్ణ గారు, F2తో అనిల్ రావిపూడి వెంకటేష్, వాళ్ళు సేమ్ టీం. అదే టీం ఇప్పుడు వస్తుంది మళ్ళీ. అప్పుడు వాళ్ళే హిట్ కొట్టింది. వీళ్ళిద్దరూ డిజాస్టర్స్ చూశారు అప్పుడు. ఆ గేమ్ని ఇప్పుడు ఏమైనా చేంజ్ చేయగలరా అనేది చూడాలి. అంటే వినయ విధేయ రామ కంటే కూడా ఇది బెటర్గా ఉంటుంది అనే హోప్ అయితే ఉంది అందరిలోనూ. కాబట్టి ఆ సంక్రాంతి రిజల్ట్ని ఈ సంక్రాంతి రివర్స్ చేస్తుంది అని రకరకాల కారణాలు చెప్తున్నారు. 2019 అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బాలకృష్ణ గారి కథానాయకుడు డిజాస్టర్. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ పార్టీ డిజాస్టర్. ఇక్కడ వాళ్ళ పార్టీ పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత వస్తున్నటువంటి సంక్రాంతి. కాబట్టి అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనే వాతావరణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొక హ్యాట్రిక్ కొబ్బరికాయ కొట్టబోతున్నాడు ఈ సినిమాతో బాలయ్య అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ పబ్లిక్ అటెన్షన్ ఇంకా డ్రైవ్ అయిందా లేదా అనేది తెలియదు. అయినప్పటికీ ఆ సినిమా డెఫినెట్గా బాగుండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు చాలా బలంగా రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన కొద్దో గొప్ప తన వ్యాఖ్యల ద్వారా ఆ సినిమాకి అగ్గి పుట్టించే ప్రయత్నం నాగవంశీయే చేస్తున్నాడు. అంటే గేమ్ చేంజర్ అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దానికంటే ఒక ప్రత్యేకమైన బజ్ అనేది కూడా వచ్చింది. డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా కొద్దో గొప్ప సో ఆ మూవీ మీద కూడా అంచనాలు అనేది కూడా పెరిగాయి అనుకోవచ్చా? అంచనాలు పెంచడానికి ఆయన శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు మొదట. అంటే డైరెక్టర్ గారు కొల్లి బాబీ, ఆయన గతంలో తీసినటువంటి వాల్తేరు వీరయ్య కంటే దీనికి ఎక్కువ కష్టపడ్డాడు అన్నాడు ఆయన. తద్వారా దానికంటే బెటర్ కంటెంట్ రిలీజ్ అవ్వాలి అన్న పద్ధతిలో. నిజానికి దాని నేపథ్యం ఏంటంటే ఆ రోజున డేట్ అనౌన్స్ అయిపోయింది. ఆ డేట్కి రీచ్ అవడానికి రష్ అయ్యారు. అప్పుడు నిజానికి నిద్రపోయే టైం లేకుండా పనిచేశారు వాల్తేరు వీరయ్య టైంలో. అంత హడావిడి పడాల్సిన అవసరం లేకుండా కొంచెం రిలాక్స్గా సినిమా చేసుకునే అవకాశం దొరికింది ఇక్కడ. కాబట్టి అంతకంటే బెటర్ కంటెంటే వచ్చి ఉంటుంది అనేది ఒక అంచనా. సో అది కొంత పాజిటివ్ ఇది ఉంది దాని మీద. బాలకృష్ణ గారి కష్టము, అలాగే ఎమోషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో ఆ లెవెల్లో సెంటిమెంట్ కూడా వర్కౌట్ చేయాలి. బాలకృష్ణ సినిమాకి అది ప్రత్యేకంగా డిజైన్ చేయాలి. ఇక్కడ ఒక పాప సెంటిమెంట్ పెట్టారు, రకరకాల అంశాలు ఉన్నాయి దీనిలో. అలాగే మాన్సింగ్ జీవితాన్ని తీసుకుని, డాకు మాన్సింగ్ జీవితంలో నుంచి కొన్ని సంఘటనలు తీసుకుని ఈ సినిమాలో వాడినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా డెఫినెట్గా వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. గేమ్ చేంజర్కి కూడా అది ఉంది. ఆ మతాబు వెలగాలంటే మాత్రం తెర మీద బొమ్మ పడాలి. బొమ్మ పడితే కానీ చెప్పలేం. బొమ్మ పడని పరిస్థితుల్లో అయితే ఇదే నెంబర్ 1 ఉంది. సంక్రాంతి గేమ్ చేంజర్ అన్న సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి 1 పొజిషన్లో ఉంది, 2 పొజిషన్లో గేమ్ చేంజర్ ఉంది, 3rd పొజిషన్లో డాకు మహారాజ్ ఉంది. ఈ 3 నెంబర్లు తిరగబడచ్చు కూడా. ఏది ఒకటికి ఎడుతుంది అనేది మళ్ళీ మనం చివరి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అంటే మనమైతే డాకు మహారాజ్ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మీరు అంటున్న నెంబర్ 1 మూవీ, సో సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ ఒక ట్రైలర్ గురించి కూడా కొన్ని మిక్స్డ్ ఎమోషన్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. అవును. ఏంటంటే ఎవరైతే 90sలో ఆ మూవీస్ చూసి ఆ కామెడీని అయితే ఎంజాయ్ చేశారో ఆ కామెడీని ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు అది ఎవరికి నచ్చుతుందా లేదా అనేది కూడా కొన్ని మిక్స్డ్ ఎమోషన్స్ వస్తున్నాయి. అవును. దాని గురించి మీరేమంటారు? అంటే ట్రైలర్ పర్వాలేదు, మిక్స్డ్గా ఉన్నప్పటికీ ట్రైలర్ ఆడియన్స్ని రీచ్ అయింది. అది అయితే దాని కెపాసిటీ మేరకు వెళ్ళింది. దానికంటే కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే పాటలు కనెక్ట్ అయినాయి బాగా. ఎగ్జాక్ట్లీ. పాటలు కనెక్ట్ అవ్వటం అనేది మిగిలిన 2 సినిమాల కంటే కూడా దీనికి ఎక్కువ ఉంది. మ్యూజికల్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇది కొంత పాజిటివ్గా ఆ సినిమాకి పనిచేస్తోంది ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకోవటానికి.
ఎక్కడ చర్చ వచ్చినా ఈ సినిమాల మీద ఆ సినిమాలో పాటలు బాగున్నాయి అంటున్నారు. అందుకని అది ఎట్టి పరిస్థితుల్లోనూ నెంబర్ 1 పొజిషన్లో వెయ్యాలి. ఇప్పుడు రేపు అది రిలీజ్ అయిన తర్వాత సీన్ మారచ్చు. ఓకే, గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత, బొమ్మ పడిన తర్వాత పబ్లిక్ ఒపీనియన్లో మార్పు వస్తే అది నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళొచ్చు. లేదు దాన్ని మించినటువంటి పరిస్థితి డాకు మహారాజుకి రావచ్చు. వచ్చినప్పుడు అది 3rd ప్లేస్లో సర్దుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఏది సంక్రాంతికి వస్తున్నామనేది. కానీ సంక్రాంతి అనేది 3 సినిమాలకి జనం డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రేటులు పెంచినప్పటికీ కంపారిటివ్గా పుష్ప రేంజ్లో అయితే పెరగలేదు. పుష్ప రేంజ్లో అయితే జనాలు డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఈ సినిమాకి. అందుకని కొంచెం ఆడియన్స్ కొంచెం చూస్తున్నారు థియేటర్ వైపు. ఇప్పుడు ఆ రోజున 700 మల్టీప్లెక్స్లో 350 రూపాయలు సింగిల్ స్క్రీన్లో పెట్టాల్సిన కండిషన్. ఇప్పుడు అది లేదు, పర్వాలేదు. అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కొంచెం సడలింపు ఇచ్చింది ఈ సినిమాలకి. అసలు ఏమాత్రము అంటే ప్రైస్ హైక్ కూడా ఉండదు అనే మాట వినిపించింది మొదట. కాకపోతే ప్రైస్ హైక్ ఉంటుంది, అది జనరల్ షోస్కి ఉంటుంది తప్ప బెనిఫిట్ షోస్ ఉండవు అనుకున్నారు. ఇప్పుడు బెనిఫిట్ షోస్ అలౌ చేశారు, కానీ అప్పట్లాగా 1200 రూపాయలకి టికెట్లు అమ్ముకోవడం ఇలాంటి కార్యక్రమాలు అయితే పెట్టలేదు. ఓకే, అది ఉండదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని కొంత పాజిటివ్ టోన్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు ఆయన. ఒక పాజిటివ్గా గవర్నమెంట్ నుంచి ఒక డెసిషన్ అయితే తీసుకురాగలిగాడు. ఇది తీసుకురాగలడు అని అందరూ నమ్మారు కూడా. అంటే మొదటి నుంచి చెప్తున్నాడు ఆయన. బయట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి, కానీ ఈ సినిమాలకు ఏదో పద్ధతిలో నేను తీసుకొస్తాను అని చెప్పాడు. అదే జరిగింది. ఓకే, ఆ విధంగా ఆయన మొదటి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ 3 హిట్లు కొడతాడా లేదా అనేది చూడాలి. టోటల్గా దిల్ రాజు గారి సక్సెస్ ఈ సంక్రాంతి. ఓకే, అండ్ ఇంకొక మూవీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే పుష్ప 2 మూవీ ఆల్రెడీ లాస్ట్ మంత్ రిలీజ్ అయింది, చాలామంది చూశారు. కానీ సంక్రాంతి సందర్భంగా 20 నిమిషాల ఫుటేజ్ అనేది యాడ్ చేసి కూడా మేము వదులుతున్నాము అని అన్నారు. ఆ 20 నిమిషాల్లో కూడా ఏముంది ఏంటి అని చూడడానికి కూడా ప్రేక్షకులు మరి థియేటర్స్ వైపు చూసే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? డెఫినెట్గా ఉంటాయి. అంటే ఎందుకుంటాయంటే ఆ సినిమా ఆల్రెడీ జనాల్లో ఒక పాజిటివిటీని కొట్టేసింది. కొట్టిన తర్వాత దానికంటూ సాలిడ్గా కొంతమంది ఆ సినిమా చూడటానికి సిద్ధంగానే ఉన్నారు అనేది మనకు కొలబద్ద. ఏంటంటే ప్రతి వీకెండ్లోనూ అది రిలీజ్ అయిన అన్ని సెంటర్లోనూ కలెక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి అన్ని చోట్ల, సింగిల్ స్క్రీన్స్లోను మల్టీప్లెక్స్లో కూడా. కాబట్టి ఇంకొకసారి వెళ్దామని అభిమానులు అనుకుంటారు. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ని మళ్ళీ ఒకసారి థియేటర్లకు పోటెత్తిస్తారు. ఆ రోజున 1200 నుంచి 3000 రూపాయల టికెట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు 20 నిమిషాలు చూడటానికి అంత కష్టపడక్కర్లేదు. కాబట్టి ఈజీగా యాక్సెస్ ఉంది, కాబట్టి థియేటర్ ఫ్రెండ్లీగా ఉంది, కాబట్టి వెళ్ళిపోతారు. ఓకే, ఇది ఒక పాజిటివ్ సైన్. ఆ సినిమాకి వెళ్ళేవాళ్ళు దానికి వెళ్ళిపోతారు. దానికి దీనికి సంబంధం లేదు. దాని ప్రభావం ఏదో దీని మీద పడుతుంది అనుకోనక్కర్లేదు. ఈ గోలే, ఆ గోలే. కాబట్టి అల్లు అర్జున్కి పుష్పకి ఇది అడ్వాంటేజ్గా మారచ్చు ఈ 3-4 రోజులు. ఈ పుష్ప 2 కలెక్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి 1800 చిల్లర, అప్రాక్సిమేట్ ఒక 60 ఎంతో అయింది. ఆ 2000 crores మార్క్ను కొట్టడం కోసము ఈ 20 minutes ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? వాళ్ళ ఉద్దేశం అదే, 2000 crore అనేది కొట్టాలి అన్న మాట చెప్పున్నారు వాళ్ళు మొదటే. ఓకే, మా టార్గెట్ ఇది అని చెప్పారు. అయితే బాహుబలిని కొట్టడం అనే కార్యక్రమం అయిపోయింది. కాబట్టి ఇది సక్సెస్ చాలు యాక్చువల్గా, అంతకంటే బీభత్సం అక్కర్లేదు ఇప్పుడు. అయినప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం కూడా అక్కడ దాకా లాక్కెడుతుందా అనేది అనుమానమే. మ్యాక్సిమం ఎంత పెరిగినా ఇంకొక 70 వరకు లాగ్గలదు. అది 70 కలిపినా అంత కాదు. ఓకే, ప్రజెంట్ ఉన్నటువంటి ఫిగర్కి 70 కలిపితే 19 దాటుతారు. అక్కడే ఆగుతుంది. ఆ తర్వాత రన్ ఉంటే నడుస్తుంది. రన్ ఉండే అవకాశం ఉందా, అంత వెసులుబాటు ఇస్తారా అనేది చూడాలి. ఓకే, అది ఉండదు డెఫినెట్గా. ఇదేదో సచిన్ టెండూల్కర్ 99 దగ్గర అవుట్ అయినట్టు 2000 మార్క్కి సో 190 దగ్గర, సో 1900 దగ్గర ఆగిపోయినట్టు ఆగుతుంది. ఆగే ఛాన్సెసే ఉన్నాయి. ఓకే, 1930 వరకు దానికి స్కోప్ అయితే కనిపిస్తుంది.
ఆ మిగిలిన 70కి ఇంకేదైనా చేయాలి, అయితే తప్ప జరగదు అది. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఏంటంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాలు సక్సెస్ కొట్టాలి, మన తెలుగు ప్రేక్షకులుగా ఆ 3 సినిమాలు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మీ యొక్క విశ్లేషణ అనేది కూడా చాలా సూపర్గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.